హే హాయ్ యస్. ప్రజెంట్ అయితే టైము కనిపించతలే 12 అయింది. మొత్తం కొండలే. కొండపైకి ఏమో పోవాలి. అక్కడెక్కడో వెహికల్ పోతా ఉన్నట్టుండదు. ఈ కొండలన్నీ ఎక్కుకుంటూ పోవాలి. మొత్తం అదో అక్కడ కింద లే అయితే మార్నింగ్ స్టార్ట్ చేసిన లే అయితే అక్కడుంది. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఒక 20 కిలోమీటర్లు మొత్తం అంతా నెట్టుకుంటానే వచ్చాను. ఎందుకంటే రోడ్డే లేదు అసలుకి. ఎక్కడో 2 కిలోమీటర్ల రోడ్డు ఇప్పుడు వేస్తూ ఉన్నారు. మిగతాదంతా ఇదే తొక్కుతూ ఉంటే స్కిడ్ అయిపోతూ ఉండదు. మొత్తం నెట్టుకుంటా వెళ్ళడమే. ఇంకా ఒక 23 కిలోమీటర్లు ఉండదు. టైం అయితే 12 అయింది. సాయంత్రానికి చేరుకుంటానా లేదా ఎక్కడికి అంటే లే నుంచి కార్దుంగ్లాకైతే ఇప్పుడు వెళ్తూ ఉన్నాను. మొత్తం నెట్టుకుంటూ వెళ్ళడమే. కొండలంటే కొండలు మామూలుగా లేవు. అయినా కానీ డిసప్పాయింట్ అనేది చెందకుండా మా పయనాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా ఇప్పుడు లే నుంచి కార్దుంగ్లా వెళ్తూ ఉన్నాము. ఇంకా 23 కిలోమీటర్లుగా ఉంది. సాయంత్రానికి చేరుకుంటామో లేదో. ఈ కొండలల్లో మార్నింగ్ టిఫిన్గా అంటే ఏదో తిన్నాను. ఇప్పుడు వచ్చేటప్పుడు కొద్దిగా స్నాక్స్ ఉంటే తినేసాను. అవి అయిపోయినాయి. ఇంకా 23 కిలోమీటర్లు చేరుకునేంత వరకు చిన్న టీ బంకు కూడా ఉండదు ఈ ప్రాంతాలలో. మొత్తం ఇలా కొండలపైనే ఏర్పాటు చేశారు రోడ్డు. ఎక్కడ ఇట్ట ఊరికే ఆగి నిలబడుకోవాల్సిందే. అంతేగాని నీళ్లు తాగేదానికి నీళ్ళు కూడా ఉండవు. స్పేర్గానే అయితే నేను ఒక 5 లీటర్ల పైన క్యారీ చేస్తూ ఉన్నాను. 3 లీటర్లు అయితే అయిపోయినాయి. ఇంక 2 లీటర్లు ఉన్నాయి. చూద్దాం సాయంత్రానికి అసలుకు తిండి అనేది దొరుకుతుందా మధ్యాహ్నము, లేదంటే సాయంత్రానికి ఇప్పుడున్న ఈ శరీరం ఇంత యాక్టివ్గానే ఉంటుందా లేదా అనేది సాయంత్రం చూద్దాం. అసలుకి కార్దుంగ్లాకి అయితే వెళ్తున్నాను. మధ్యలో అయితే బ్యూటిఫుల్ ప్రదేశంగా ఉంది. ఆ ప్రదేశానికి మేము వెళ్ళి ఆ ప్రదేశాన్ని మీకు చూపిస్తాము. మీరు చేయాల్సిందల్లా జస్ట్ సపోర్ట్గా లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేయడమే. ఆ కామెంట్కి తెలుసు కదా మా హార్ట్స్ అయితే ఇస్తాము. ఓబులవారిపల్లిలో స్టార్ట్ చేసిన మా ప్రయాణం ఇప్పుడైతే లేకి దూరంగా వచ్చేసాము. కార్దుంగ్లాకి దగ్గరగా వెళ్తూ ఉన్నాము. ఈ కొండలలోనే ఎన్ని కొండలపైన తిప్పేసారు ఈ రోడ్డు. ఈ రోడ్లన్నీ వేసే లోపల ఇంకొక సంవత్సరం పడుతుంది. మొత్తం స్కిడ్ అయిపోతూ ఉంది తొక్కుతూ ఉంటే. అందుకని తోసుకుంటూనే వస్తూ ఉన్నాను 20 కిలోమీటర్ల నుంచి ఆల్మోస్ట్.